రాహుకేతువులకి ప్రదక్షిణ ఎలా చేయాలి అని అంటే, రాహుకేతువులకు కూడా కుడివైపు నుంచి చేసేటటువంటి ప్రదక్షిణ మామూలుగా అంటే ఏ విధంగా అయితే ప్రదక్షిణ చేస్తామో అదే విధంగానే చేస్తారు. అయితే ఈ రాహుకేతువులు మరి నవగ్రహాల్లో కూడా ఉండేటటువంటి ఛాయాగ్రహాలకు కూడా మరి చెప్తూ ఉంటారు కదండి, అంటే ఛాయాగ్రహాలుగానే చెప్తూ ఉంటారు. ఈ రాహుకేతువుల యొక్క ప్రభావం మటుకు, ఈ గ్రహాల యొక్క ప్రభావం మటుకు మనిషి జీవితం మీద కూడా ఉంటుంది. మరి వీటి నుంచి బయటపడాలి అని అంటే ఏం చేయాలండి అని అంటే, మనం గమనించినట్లయితే శ్రీకాళహస్తిలో అక్కడ రాహుకేతువులకి పూజ అనేటటువంటిది చేయిస్తారండి. అది రోజు కూడాను ఉదయము ఫలానా సమయంలో అని చెప్పి 7:30 నుంచి 8:30 వరకు అలా సమయాలు ఉంటాయి. అలాగే మధ్యాహ్న సమయం కూడా ఉంటుంది. మంగళవారం రోజు కూడాను ఆ రాహుకాలంలో ప్రత్యేకంగా కూడాను అక్కడ చేయిస్తూ ఉంటారు. సరే, మరి అసలు ఈ రాహుకేతువుల యొక్క ప్రభావం మన మీద తగ్గాలి అంటే భగవంతుని యొక్క దీవెనలు మనకి ఆశీస్సులు ఉండాలి, అమ్మవారి యొక్క ఆశీస్సులు ఉండాలి. ఏమండి, మరి ఆ రాహుకేతువుల పూజ అందరూ చేయించుకోగలుగుతారా అని అంటే, చేయించుకోగలిగేటటువంటి పరిస్థితి ఉన్నటువంటి వారు ఉంటారు, చేయించుకోలేనటువంటి వారు ఉంటారు. మరి వారికి ఎలాగండి అని అంటే, మనం 9 గ్రహాలకి సంబంధించి కూడాను ఈ 9 కూడాను అంటే ఆదిత్యాయ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యస్య రాహవే కేతవే నమః అని జపాకుసుమ సంకాశంకాస్య పేయం మహాద్యుతిం అని ఈ విధంగా మనము 9 సార్లు తిరుగుతూ కూడాను ఆ 9 గ్రహాలకు సంబంధించినటువంటి శ్లోకాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా చదువుకుంటూ తిరుగుతూ ఉంటాము. ఈ 9తో పాటుగా ఇంకొక 2 కూడా చేయమని చెప్తారు. అవి ఆ రాహుకేతువుల కోసమని, రాహవే కేతవే అనే మాట చెప్తూ ఉంటారు కదా, ఆ రాహుకి కేతువుకి సంబంధించినటువంటి, రాహుకు ఒక ప్రదక్షిణము, కేతువుకు ఒకటి, అంటే 9 + 2 11 చేయమని చెప్తారనమాట. ఈ రాహుకేతువుల యొక్క ప్రభావం గనక వీళ్ళ జాతకంలో చూపించినట్లయితే. అయితే ఇంకా ఎక్కడన్నా ఉన్నాయా అంటే, ఇక్కడ గుంటూరు జిల్లా కాకాని దగ్గర కూడాను ఈ రాహుకేతు పూజ అనేటటువంటిది చేయిస్తారు. అంటే ఈ కుజదోషం ఉన్నటువంటి వారు, సర్పదోషం ఉన్నటువంటి వారు, కాలసర్పదోషం ఉన్నటువంటి వారు, వారందరూ కూడాను వివాహం కోసమని కానీ, అదేవిధంగా సంతానం కోసం కూడాను ఈ రాహుకేతువుల యొక్క పూజ అనేటటువంటిది చేయిస్తారు. ప్రదక్షిణలు కూడా చేసుకోవచ్చండి. ఏమండి, మాకు అక్కడ పూజలు చేయించేటటువంటి పరిస్థితి లేదు అనుకున్నప్పుడు చక్కగా ఒక 40 రోజులో, లేకపోతే అర్ధమండలం అనో, లేకపోతే కనుక 27 రోజుల్లోనే మాకు అది కూడా కుదరదండి అనుకున్న పక్షంలో 9 రోజులు 11 రోజులు ఇలా ఒక సంఖ్య అనుకొని ప్రదక్షిణలు చేసినట్లయితే కూడా ఆ గ్రహాల యొక్క అనుగ్రహం కలుగుతుంది. ఈ రాహుకేతువులకి పూజ చేయించేటప్పుడు మరలా అక్కడ చేయించుకున్న తర్వాత మటుకు కాళహస్తిలో, ఉదాహరణ కాళహస్తిలో చేయించుకున్నారనుకోండి, ఆ తర్వాత నేరుగా ఎవరైతే చేయించుకున్నారో వారు వారి ఇంటికే రావాలి, కానీ మరలా ఇంకా ఇక్కడ దగ్గరలో మా బంధువులు ఉన్నారో మిత్రులు ఉన్నారో వెళ్ళొద్దామని అనుకోకూడదని చెప్తారండి. ఎందుకని అంటే అక్కడ చేయించుకున్నటువంటి ఫలితం పూర్తిగా మనకి వస్తుంది ఒకటి. ఇక రెండవది, మనకేదన్నా దోషాలు కనుక ఉన్నట్లయితే ఆ దోషాలు పోయేటటువంటి సమయం కాబట్టి మనం వెళ్ళినటువంటి వారికి కూడా ఇబ్బంది కలుగుతుంది. అందుకని దృష్టి పెట్టుకొని, ఈ 2 విషయాల్ని దృష్టిలో పెట్టుకొని మన పెద్దవాళ్ళు ఎప్పుడైతే రాహుకేతువులకు పూజ చేయించారో నేరుగా ఇంటికే రమ్మన్నారు. అది అయితే ఇక్కడ అపమృత్యు దోషాలు పోవటానికి కూడాను, సంతానం కలగటానికి, వివాహం కోసమనే కాకుండా అపమృత్యు దోషాలు అంటే మనం జాతకం చూపించుకున్నామండి, ఈ విధంగా ఎందుకు అపమృత్యు దోషం ఉందండి అని చెప్తే కనుక ప్రత్యేకంగా సంకల్పం చెప్పి, ఎక్కడైనా సరే మన ఇంటి దగ్గర శివాలయాల్లో కూడా చేస్తూ ఉంటారు. శివాలయాల్లో దాదాపుగా శివాలయాల్లో చూసినట్లయితే మనకి నవగ్రహాలు కూడా ఉంటాయి కదా, ఆ నవగ్రహాల్లో కూడాను అక్కడ కూడాను ఆ రాహుకేతు పూజ అనేటటువంటిది, ఆ జపం రాహుకేతువుకి సంబంధించినటువంటి జపాలు చేసి దానాలు అవి ఇచ్చిన తర్వాత అపమృత్యు దోషం పోయేందుకు గాను వారు చేయిస్తారనమాట. ఇవన్నీ కూడా దానాలు ఇత్యాదులన్నీ కూడాను. ఇంకా కొంచెం తీక్ష ఎక్కువగా ఉంటే కనుక చిన్న చిన్నవేవో పూజలు, హోమాలు ఇలాంటివి కూడా చెప్తూ ఉంటారు. అయితే వెంకటేశ్వర స్వామి యొక్క అనుగ్రహం కలగాలి, అదేవిధంగా రాహుకేతువుల యొక్క ప్రభావం తగ్గాలి అని అంటే గనక మనం అనునిత్యము కూడా వెంకటేశ్వర స్వామి సుప్రభాతాన్ని గనక స్పష్టంగా విని అర్థం చేసుకోగలిగితే అందులోనే ఉంటుందండి. రాహుకేతువుల యొక్క ప్రభావం కాదు, గ్రహాల యొక్క ప్రభావమే కాదు, వీటి గురించి మొత్తం అంతా కూడా ఉంటుంది. ఈ శ్రీకాళహస్తిలో జ్ఞాన ప్రసూనాంబకి ఉండేటటువంటి
వడ్డాణం ఉంది చూసారా, ఆ వడ్డాణము నాగవడ్డాణము అంటారు. ఈ నాగవడ్డాణాన్ని ఎవరైతే గనక దర్శిస్తారో వారికి కూడాను ఈ కాలసర్పదోషాలు కానీ రాహుకేతువుల యొక్క ప్రభావం కానీ వారి మీద పడదు. అందుకనే అక్కడ స్నానం చేసిన తర్వాత అక్కడ ఈశ్వరుడి దర్శించి ఆ తర్వాత అమ్మవారి జ్ఞాన ప్రసూనామ్మను కూడా దర్శించాలి. దర్శించి ఆ నాగవడ్డాణాన్ని ఎవరైతే చూస్తారో వారికి రాహుకేతువుల యొక్క ప్రభావం అనేటటువంటిది వారి జాతకంలో కూడా పడదు. అంటే రాహుకేతువుల యొక్క అనుగ్రహం కలుగుతుంది. ఆ నాగవడ్డాణాన్ని గనక ఎవరైతే గనక మాకున్నటువంటి దోషాలు ఉన్నాయి కానీ మేము ఇవి చేయించుకోలేకపోతున్నాం, అమ్మ నువ్వే శరణు అని గనక ఆ అమ్మని వేడుకుంటే ఆ అమ్మవారి అనుగ్రహంతో ఈ నాగవడ్డాణాన్ని ఎవరైతే చూస్తారో వారికి రాహుకేతువుల యొక్క ఆ తీక్షణత అనేటటువంటిది కూడా ఉండదు అని చెప్తారు పెద్దలు. ప్రదక్షిణం మటుకు మామూలుగా మనము 9 ప్రదక్షిణాలతో పాటుగా ఇంకొక 2 అదనంగా చేయమని చెప్తారనమాట. అంటే 11 ప్రదక్షిణాలు చేస్తే ఈ ఛాయాగ్రహాలు కాబట్టి వాటి యొక్క అనుగ్రహం కూడా మనకి కలుగుతుంది. స్వస్తి.